బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఆకాశాల యొక్క మరియు భూమి యొక్క సర్వ అగోచర విషయాలు కేవలం అల్లాహకే తెలుసు మరియు సర్వ విషయాలు ఆయన వద్దకే మరలింపబడుతాయి. కావున మీరు ఆయననే ఆరాధించండి మరియు ఆయననే నమ్ముకోండి మరియు మీరు చేసే కర్మలు మీ అల్లాహ ఎరుగకలేడు. కాలం సాక్షిగా నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి గురి అయి ఉన్నాడు. విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండేవారు, ఒకరికొకరు సత్యోపదేశం సహనబోధ చేసుకునేవారు తప్ప. జాగ్రత్త మిత్రమా, అప్పు తీర్చనిదే ఆత్మ స్వర్గానికి చేరుకోలేదు. మీలో ఖురాన్ నేర్చుకొని ఇతరులకు నేర్పించిన వారే అందరికంటే ఎక్కువగా మేళ్లు కలిగి ఉన్నవారు. నిశ్చయంగా ప్రజలు చెడును చూసి కూడా దానిని నివారించకపోతే త్వరలోనే అల్లాహ తన శిక్షను వారందరిపైనా అవతరింపచేస్తాడు. చెడు చేసిన వారిపై మరియు చెడును చూసి కూడా ఆపని వారిపై కూడా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం. అల్లాహ సాక్షి, నేను రోజుకు 70 కంటే ఎక్కువసార్లు అల్లాహను క్షమాపణకై వేడుకుంటాను, ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడతాను. రోజుకి 100 సార్లు సుబ్హానల్లాహి వ బిహమ్దిహి అని పఠించిన వారి పాపాలు సముద్రపు నురుగుకు సమానంగా ఉన్నా సరే అవన్నీ సమసిపోతాయి. ఒకచోట కూర్చొని అక్కడ అల్లాహను స్మరించకుండా ప్రవక్తపై దరూదు పఠించకుండా ఉంటే ఆ సభ ప్రాణాంతకంగా తయారవుతుంది. అల్లాహ కోరితే వారిని శిక్షించవచ్చు లేదా క్షమించవచ్చు. అల్లాహకు 99 పేర్లు ఉన్నాయి, అంటే 100కి 1 తక్కువ. వీటిని కంఠస్థం చేసి స్మరించే వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: అల్లాహ ఒక్కడు, ఆయన జతగాడు ఎవడూ లేడు. అల్లాహ బేసి సంఖ్యనే ఇష్టపడతాడు. బాగా తెలుసుకోండి, ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట తమాషా, అలంకార ప్రాయం, పరస్పరం బడాయిని చాటుకోవటం, సిరి సంపదలు, సంతానం విషయంలో ఒకరికొకరు మించిపోవడానికి ప్రయత్నించడం మాత్రమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం. నేను రోజుకు 100 సార్లు అల్లాహను క్షమాభిక్ష కోసం వేడుకుంటూ ఉంటాను. అయినా అప్పుడప్పుడు నా హృదయం మీద కూడా ఒక తెరలాంటిది కమ్ముకుంటూ ఉంటుంది. ఖురాన్ అనువాదం. ప్రజలలో ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షించే నిమిత్తం మేము భూమండలంలో ఉన్న దాన్నంతటినీ భూమికి శోభాయమానంగా చేశాము. హజరత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ రజియల్లాహు తాలా అన్హు వారి కథనం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లంచం ఇచ్చేవారిని, లంచం పుచ్చుకునేవారిని శపించారు. లంచం గురించి మాట్లాడేవారిని కూడా శపించారు. అల్లాహ ఇలా సెలవిస్తున్నాడు: మీరు అల్లాహ పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలరు? మరియు వాస్తవానికి ఆయన నిర్జీవులుగా ఉన్న మిమ్మల్ని సజీవులుగా చేశాడు కదా. తరువాత మీ ప్రాణాన్ని తీసి తిరిగి మిమ్మల్ని సజీవులుగా చేసేది కూడా ఆయనే. చివరకు మీరంతా ఆయన వద్దకే మరలింపబడతారు. మీరు ఆలోచించారా చెప్పండి? అల్లాహ మీ వెనికిడిని మరియు మీ చూపును పోగొట్టి మీ హృదయాలపై ముద్ర వేస్తే అల్లాహ తప్ప ఏ దేవుడైనా వాటిని మీకు తిరిగి ఇవ్వగలడా? చూడు, మేము ఏ విధంగా మా సూచనలను వారికి తెలుపుతున్నామో, అయినా వారు వాటి నుండి తప్పించుకొని పోతున్నారు. ఏదైనా అశ్లీలమైన పని చేసినప్పుడు ఇలా అంటారు: మేము మా తండ్రి తాతలను ఈ పద్ధతిని అవలంబిస్తూ ఉండగా చూశాము మరియు అలా చేయమని అల్లాహే మమ్మల్ని ఆదేశించాడు. వారితో అను, నిశ్చయంగా అల్లాహ అశ్లీలమైన పనులు చేయమని ఎన్నడూ ఆదేశించడు. ఏమి, మీకు తెలియని విషయాన్ని గురించి అల్లాహపై నిందలు వేస్తున్నారా? నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసి తమ ప్రభువుకే అంకితమైపోయేటటువంటి వారే స్వర్గవాసులవుతారు. వారు దానిలో శాశ్వతంగా ఉంటారు. ఏమి, నీకు తెలియదా? నిశ్చయంగా అల్లాహ ఆకాశం నుండి నీటిని కురిపించి తరువాత దానిని భూమిలో ఊటలుగా ప్రవహింపచేస్తాడని, ఆ తరువాత దానివల్ల వివిధ రంగుల వృక్షకోటిని ఉత్పత్తి చేస్తాడు. ఆ తరువాత అది ఎండిపోయినప్పుడు నీవు దానిని పసుపు రంగుగా మారిపోవటాన్ని చూస్తావు. చివరకు ఆయన దానిని పొట్టుగా మార్చివేస్తాడు. నిశ్చయంగా ఇందులో బుద్ధిమంతులకు హితబోధ ఉంది.